హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనము ఈ గుమ్మడికాయ పాయసం ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఒక 5 విజిల్స్ తెచ్చేసుకోండి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. దాన్ని మొత్తం తీసేసి ఒక ప్లేట్లోకి వేసేయండి. అది మొత్తం చల్లారిన తర్వాత మనము దాంట్లోకి కొంచెం షుగరు, కొంచెం నెయ్యి వేసేసేసి మంచిగా ఇలా స్మాష్ చేసేస్తే సో మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ గుమ్మడికాయ పాయసం అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా స్మాష్ చేసేయండి. సో ఈలోపు మా ఇంట్లోకి ఒక తునికట్ట వచ్చేసింది. సో తునికట్ట అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. చిన్నప్పుడు మేమైతే చాలా ఆడుకునే వాళ్ళం అన్నమాట. సో అది కూడా మెమరీస్ నాకు గుర్తుకొచ్చావి. నెక్స్ట్ మనము ఇలా గుమ్మడికాయ పాయసం ఒక బౌల్లోకి వేసేసి తినేయచ్చు. లేదంటే మనం ఒక చపాతీ తీసుకొని దాంట్లోకి ఇలా గుమ్మడికాయ పాయసం మొత్తం వేసేసి ఇలా అప్లై చేసేసేసి రోల్ చేసుకొని తింటే సో టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.